సో రైట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజెస్ 3 years ago and 5 years from now is 1/3. Find his present age. ఇక్కడ మనకి రెహమాన్ అనే ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నాడు, ఒక్క అన్నోన్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది వరకు మనకి ఫైండ్ 2 నెంబర్స్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇలాంటివి ఉండేటివి. ఇక్కడ రెహమాన్ ఒక్కరే ఉన్నాడు, కాబట్టి లెట్ ద ప్రజెంట్ ఏజ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు మనం ఎక్స్ అనుకోవాల్సింది ప్రజెంట్ ఏజ్ మాత్రమే. ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకోండి. ఒకవేళ 5 years అగో అనుకోండి, ఎక్స్ -5 అవుతుంది. 3 years ఫ్రమ్ నౌ అనుకోండి, ఎక్స్ +3 అవుతుంది. అంతేగాని ప్రీవియస్ ఏజ్ని ఫ్యూచర్ ఏజ్ని ఎక్స్ వై అనుకోవద్దండి. ఎప్పుడు కూడా ప్రజెంట్ ఏజ్ మాత్రమే ఎక్స్ అనుకోండి. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Rahman, let the present age of Rahman is equal to x years. Now the sum of reciprocals of Rahman's ages 3 years ago and 5 years from now. For example, age of Rahman 3 years ago, age of Rahman 3 years ago ఏమవుతుంది మనకి, ప్రజెంటేజ్ ఎక్స్ అంటే 3 years ago ఇట్ విల్ బి ఎక్స్ -3. అండ్ ద సేమ్ ఏజ్ ఆఫ్ రెహమాన్ 5 years ఫ్రమ్ నౌ, 5 years ఫ్రమ్ నౌ అంటే 5 years ఆఫ్టర్ ఏమవుద్ది, x+5. ఈ క్లారిటీ ఉంది కదా. ఎప్పుడు ప్రజెంటేజ్ మాత్రమే ఎక్స్ అనుకోండి. 3 years ago x -3, 5 years ఆఫ్టర్ x+5. ఇప్పుడు వీటి సమ్ ఇవ్వలేదు. ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ 3 years ago అండ్ 5 years ఫ్రమ్ నౌ అంటే వీటి రెసిప్రోకల్స్ ఒక సమ్ అంట. రెసిప్రోకల్ అంటే ఏంటి, 1/something. ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, రెసిప్రోకల్ ఏమవుతుంది నాకు 1/2. ఆ విధంగా వీటి యొక్క రెసిప్రోకల్ సమ్ అంటే 1/x -3 సమ్ అంటే అడిషన్ ప్లస్ 1/x+5 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో దీన్ని ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ అడిషన్, మీకు తెలుసు కదా ఫ్రాక్షన్స్ అడిషన్ ఎలా చేసుకోవాలో. ఒక నెంబర్ 1/2 ఇంకో నెంబర్ 1/3 ఉంటే డినామినేటర్ డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలి, మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో అదేవిధంగా x+5 × 1 x+5 ప్లస్ x -3 × 1 x -3 బై కింద ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. x -3 × x+5 ఈజ్ ఈక్వల్ టు 1/3. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, x + x 2x, 5 - 3 2 డివైడెడ్ బై x × x² మళ్ళీ x × 5 5x. 2 పాలినామియల్స్ లేకపోతే 2 ఈక్వేషన్స్ మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఈ ఎక్స్ని ఈ మొత్తంతో మల్టిప్లై చేసుకోవాలి. x × x వుడ్ బి x², x × 5 వుడ్ బి 5x. ఎక్స్తో అయిపోయింది కదా. నెక్స్ట్ -3 × x వుడ్ బి -3x, -3 × 5 వుడ్ బి -15 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవాలి. 3తో మల్టిప్లై చేస్తున్నామంటే ఈ మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 × x² ప్లస్ 5x - 3x అంటే 2x -15. సో 3 × 2x ఏమవుతుంది నాకు 6x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x -15. సో దట్ వుడ్ బికమ్ x² ప్లస్ 2x, 6x అవతల పోతే ఏమవుతుంది నాకు -6x -15, 6 అవతల పోతే ఏమవుతుంది నాకు -6 ఈజ్ ఈక్వల్ టు 0. x² -4x -21 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్ ఫార్ములా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈజీ కాబట్టి నేను ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటున్నాను. 1 × -21 ఏమవుతుంది నాకు -21. ఫ్యాక్టర్స్ మనకి 3 7 జార్ ఉంటుంది. అయితే ప్రోడక్ట్ నెగిటివ్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి. ఇది ఎలా డిసైడ్ చేస్తామంటే మిడిల్ టర్మ్ ఏముంది నాకు మైనస్, కాబట్టి ఇది బిగ్ టర్మ్కి రావాలి, మైనస్ ప్లస్. సో x²
plus 3x minus 7x minus 21 is equal to 0. So x into x plus 3 minus 7 into x plus 3 is equal to 0. So x plus 3 కామన్ తీసుకునేస్తే x plus 3 into x minus 7 is equal to 0. So that would become x is equal to plus 7, x is equal to minus 3. So minus 3 ఏజ్ ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి x is equal to 7. Now x value 7 అయితే, so that's what we have to find, right? Okay, present age మనకి 7 years అన్నమాట, right? So this is the answer.